ఆటోఇమ్యూన్ డిజీజ్ అంటే మన యొక్క రోగనిరోధక శక్తి మన బాడీ సెల్స్ని కానీ టిష్యూస్ని కానీ ఎఫెక్ట్ చేయడం. ఆటోఇమ్యూన్ డిజీజ్కి ఇది అందరిలో వస్తుందా లేదా కొద్ది మందిలోనే ఉంటుందా? కొద్దిమంది కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, అలాగే ప్రీడిస్పోజ్డ్ అంటాం, కొద్ది మందిలో ఆ జెనెటిక్గా అది వచ్చే అవకాశం ఉన్న వాళ్ళల్లో ఆ స్పెసిఫిక్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్కి లోనైనప్పుడు, ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అంటే అది ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, లేదా ఏదైనా మెడిసిన్స్ లాగా అయి ఉండొచ్చు, ఏదైనా కెమికల్గా అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఆటోఇమ్యూన్ డిజీజ్కి దారి తీస్తాయి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు. అలాగే మనం ఇప్పుడు గట్ బ్రెయిన్ యాక్సిస్ అన్నాము, గట్ మైక్రోబయామ్ అన్నాం కదండి. ఆ గట్ మైక్రోబయోమ్ డిస్టర్బ్ అయినప్పుడు కూడా బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి లోనై ఇక్కడ మన ఓన్ వైట్ బ్లడ్ సెల్స్ మన టిష్యూస్ మీదనే ఎఫెక్ట్ చేస్తుంటాయి. సో ఎవరికైతే ఇలాంటి స్ట్రెస్ యాంగ్జైటీ పర్సనాలిటీస్ ఉంటాయో వాళ్ళు ఫ్యూచర్లో కీళ్ళ నొప్పులు లేదా రుమాటిక్ ఆర్థరైటిస్ ఇట్లాంటి వాటికి లోనయ్యే అవకాశం ఉంటుంది. సో ఆటోఇమ్యూన్ డిజీజ్ అనగానే ఏంటి, ఇది రకరకాలుగా ఉంటాయండి. ఆటోఇమ్యూన్ డిజీజ్ అంటే అవి రక్తాన్ని ఎఫెక్ట్ చేయొచ్చు, దాన్ని హిమోలైటిక్ అనీమియా అంటాము. అలాగే బాడీ టిష్యూస్లో జాయింట్స్ ఉంటాయి కదండి, జాయింట్స్ మీద ఎఫెక్ట్ చూపించవచ్చు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము. కొన్ని చాలా అంటే ప్రొలాంగ్డ్ సఫరింగ్ ఉండే డిజీజెస్ ఉంటాయి, SLE సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్ అంటాము. ఇవన్నీ కూడా ఆటోఇమ్యూన్ డిజీజ్ కింద వస్తాయి. ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అంటాం, మన ఇమ్యూనిటీనే మనకు డ్యామేజ్ చేస్తున్నప్పుడు దీన్ని ఆటోఇమ్యూన్ డిజీజ్ అంటాము. ప్రతి ఒక్కరిలో ఇది రాదండి. దాంట్లో జెనెటిక్ మేకప్ అంటాం, వాళ్ళ ఉండే HLA వేరియంట్స్, అలాగే వాళ్ళు ఉంటున్న పరిస్థితి, వాళ్ళు లోనయ్యే స్ట్రెస్, వాళ్ళ ఆహారపు అలవాట్లు ఇవన్నీ కూడా డిసైడ్ చేస్తాయండి.